శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రములు 7వ శ్లోకము అని, ఇక్కడేమో 8వ శ్లోకం రాసి ఉన్నది. 7 అయినా 8 అయినా ప్రార్థనతో కలుపుకుంటే సంఖ్యలు మారిపోతాయి. సరే. విశ్వం పశ్యతి కార్యకారణతయా. విశ్వము పశ్యతి చూస్తూ ఉన్నాడు. పశ్యామి చూస్తూ ఉన్నాను. సహ పశ్యతి వాడుస్తూ ఉన్నాడు. త్వం పశ్యసి నీవు చూస్తూ ఉన్నావు. అహం పశ్యామి నేను చూస్తూ ఉన్నాను. కనుక వాడు చూస్తూ ఉన్నాడు, నీవు చూస్తూ ఉన్నావు, నేను చూస్తూ ఉన్నాను, అందరం చూస్తూనే ఉన్నాం. విశ్వం విశ్వమును, ద్వితీయ భక్తి ఏకవచనం ఇది. విశ్వం విశ్వమును పశ్యతి చూస్తూ ఉన్నాడు. సహ పశ్యతి వాడు చూస్తూ ఉన్నాడు. త్వం పశ్యసి నీవు చూస్తూ ఉన్నావు. అహం పశ్యామి నేను చూస్తూ ఉన్నాను. అది ఎట్లా ఉన్నది అంటే కార్యకారణతయా. కనుక పశ్యతి సహ పశ్యతి వాడు చూశాడు, వాడు చూస్తూ ఉన్నాడు. అనగా మహాత్ములై ఉన్నటువంటి వారు దర్శించి మనకు అంశాలని బోధిస్తూ ఉన్నారు. మనం కూడా చూస్తూనే ఉన్నాము. ఎవరు చూసే దృక్పథం వాళ్ళకుంటుంది. ఎవరెవరు ఏ ఏ ప్రకారంగా చూస్తూ ఉంటే ఆ ప్రకారం కనబడుతూ ఉంటుంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్తు అన్నారు. దృశ్యం కామమయం పశ్యేతు విశ్వం కామమయం దృష్ట్వా. కాబట్టి కామంతో చూసేవాళ్ళు, ద్వేషంతో చూసేవారు, అసూయతో చూసేవారు, జ్ఞాన భావనతో చూసేటువంటి వారు, విరక్తి భావంతో చూసేటుంటారు, వైరాగ్య భావంతో చూసేటువంటి వారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ ప్రకారంగా వాళ్ళు మనస్సు కలిగి చూస్తూ ఉంటారో ఆ ప్రకారంగా కనపడే విధానంగా లోకంలో కొంత ఉంటుంది. కానీ ఇక్కడ కార్యకారణత అది మహాత్ములకు సంబంధించిన అంశము. మహాత్ములు వారి కోణములో వారు ఏవైతే చూశారో అంశాలు మన ముందు ఆవిష్కరింపజేశారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగవాసికము ఇత్యాది గ్రంథాలన్నీ కూడా విచార సాగరము, వృత్తి ప్రభాకరము, చిత్సుఖి, అద్వైత సిద్ధి ఇలాంటివన్నీ చాలా లోతుగా పయనించేటువంటి యొక్క అంశములు. కానీ మనము చూస్తున్నాం, కానీ మనం అంత లెక్క ప్రయాణం చేసింది లేదు.
మన చూపులు పరిమితమై ఉన్నాయి. ఎంతవరకు ఉంటాయి అని చెప్పనంటే మనకు ఎంతవరకు అయితే యొక్క ప్రకృతి పరంగా చూసేటువంటి చూపు వచ్చిందో అంతవరకు చూస్తాం. ఎదురుగా కనపడేటువంటి ఏ దృశ్యాలు అయితే ఉన్నాయో అవి చూస్తూ ఉంటాం. రమ్యముగా ఉన్నటువంటి వాటిని చూసి సంతోషపడుతూ ఉంటాం. విషాదకరమై ఉన్నటువంటి దృశ్యాలను చూసి బాధపడుతూ ఉంటాం. ఈ ప్రకారంగా మన చూపులలో చాలా వరకు ఏంటంటే ఈ గుణాలు అనేటువంటివి బాగా ఏర్పడి ఉన్నాయి. గుణమిళితమై ఉన్నటువంటి చూపులు మన ఎన్ని కూడా రాగంతో చూస్తాం, ద్వేషంతో చూస్తాం, మోహంతో చూస్తాం, అసూయతో చూస్తాం, కక్షతో చూస్తాం, ప్రతీకారంతో చూస్తాం. ఏ వస్తువుల మీద మన గుణాలు అనేటువంటివి నిక్షిప్తం చేయబడ్డాయో ఆ గుణానుగుణ్యముగా మనం చూసే విధానం ఉంటుంది. ఆ చూసిన విధానాలు అనుసరించి మన ప్రయత్నములు కూడా, మన కర్మలు కూడా ఆ ప్రకారంగా ఉంటాయి. ప్రేమ కలిగి ఉన్నటువంటి వారి పట్ల వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. ద్వేషం కలిగి ద్వేషముతో చూసేవారి పట్ల మనం వ్యవహరించే విధానం వేరే ఉంటుంది. అనురాగం కలిగి ఉన్నటువంటి వారి పట్ల మనం చేసే వ్యవహారం అదో రకంగా ఉంటుంది. మోహములు కలిగి ఉన్నటువంటి వారి పట్ల మనం కలిగేటువంటి వ్యవహారం అదో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ చూసే విధానాలలో ఉండేటువంటిది మార్పు ఉంటుంది. సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్పని కదా బ్రహ్మవేత్తలకు ఉన్నటువంటి మన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకే చ పండితా సమదర్శన అన్నారు పరమాత్మ. దర్శన వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూసేటువంటి చూపు ఎట్లా ఉన్నదనేటువంటి మాటకి పరమాత్మ ఏమన్నాడు, బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, ఏనుగ యందు, చండాలుని యందు సమదర్శన. సమ అంటే బ్రహ్మం. కాబట్టి వారు కేవలం ఉపాధులు వేరువేరుగా ఉన్నా కానీ అన్నింటి యందు వారు బ్రహ్మమునే దర్శిస్తున్నట్లుగా పరమాత్మ చెప్పినటువంటి మాట. బ్రాహ్మణుడు కావచ్చు, గోవు కావచ్చు, ఏనుగు కావచ్చు, శునకం కావచ్చు, ఉపాధులు వేరువేరుగా ఉన్నా కానీ ఉపహితమై లోన ఉన్నటువంటి ఆ చేతనమును, ఆ చేతనత్వపు భావన ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నారా అని చెప్పి అనుకుంటే ఉన్నారనే చెప్పాల్సి ఉంటుంది. పరమాత్మ చెప్పాడు కదా, పరమాత్మ చెప్పిన మాటే కదా, ఉన్నారాయా పరమాత్మ అంటూ ఉన్నాడు. మరి ఉన్నారాయా అని చెప్పనే మాటకి మాకేం కనపడలేదు. మనం అంత లెక్క చూడగలిగే చూపులేడన్నాయి. అలాంటి మహాత్ములు లేరా అంటే ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థాయిని చూడగలిగేటువంటి విధానము ఆ స్థాయి కలిగి ఉన్నటువంటి వారికే తెలుస్తుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అవతరించిన విధానం లోక రక్షణ కోసంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. ధర్మ సంస్థాపనార్థమై నేను ఈ లోకంలోకి వచ్చాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్టులను శిక్షించడానికి, సాధువు మహాత్ములను కాపాడటానికి. సాధువులు అని చెప్పినంటే మంచి మార్గంలో పయనించేటువంటి వారు. అంతే తప్ప ఆకారాన్ని బట్టి సాధువు కాదు. ఏదో సన్యాసం ఆకారం కలిగి జపమాలలో వేసుకొని, రుద్రాక్షమాలలో వేసుకొని, కాషాయ వస్త్రాలు కట్టుకొని ఉన్నటువంటి వారిని సాధువులు అని చెప్పని అంటాం. మామూలుగా మనకున్న భావన. సాధువులు అని చెప్పనంటే లోకానికి హితం చేసేవారు, లోకానికి మేలు చేసేవారు, మంచిగా ప్రవర్తించేవారు, దైవ భావన కలిగి ఉండేటువంటి వారు, భగవత్ సేవ కలిగి ఉండేటువంటి వారు.
ఇతరులకు హాని తలపెట్టకుండా, హాని చేయకుండా ఉండేటువంటి వారు, అందరికీ ఉపకార భావనగా జీవించేటువంటి వారు, సాత్విక భావంతో ఉండేటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే పాండవులు, ప్రహ్లాదుడు ఏం సన్యాసులు కాదు. వాళ్ళంతా కూడా ఎవరికి అపకారం లేకుండా జీవించాలనే భావన. ఇతరులు అపకారం చేసినా కానీ తిరిగి మరల ఉపకారం చేసే భావన ఉండేటువంటి విధానం. ఉపకారికి ఉపకారము నెపమెన్నక, ఉపకారికి ఉపకారము విపరీతముగాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు సుమతి. అందుచేత ఈ ప్రకారం వీలే వరకు అన్ని జీవులకి కూడా మేలు చేసే విధానము, అందరికీ కూడా సంతోషం కలుగజేసే విధానం ఎన్ని కొంతమందిలో ఉంటాయి. స్వతసిద్ధముగా స్వాభావికముగా పుట్టుకతోనే వారు సంస్కారవంతులై లోకంలోకి వస్తారు. అది జన్మ సంస్కారము అని చెప్పని అంటారు. పౌర్వదైహికం, అది పూర్వదేహము నుంచే ఆ సంస్కారం అట్లాగా వస్తుంది. కాబట్టి వారు ఎవరికి కూడా హాని చేసే విధానం అనేది ఉండదు. అందరికీ కూడా మేలు చేసే భావనే కలిగి ఉంటుంది, ఉపకార బుద్ధి కలిగి ఉంటారు. పాండవులను కౌరవులు అన్ని ఇబ్బందులు పెట్టినా, అన్ని ఇక్కట్లు పెట్టినా, నిండు సభలో అవమానం చేసే విధానంగా చేసిన, అరణ్యాలకు పంపించిన, అరణ్యాలలో కూడా వాళ్ళని అనేక తిప్పలు పెట్టి ఇబ్బందులు పెట్టిన, చివరికి అన్నీ కూడా అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్నీ కూడా పూర్తి చేసుకుని విరాట్ నగరం నుంచి తన మరి మామగారు ద్రౌపద మహారాజు ఆశ్రయానికి వచ్చి ఉన్న విధానంలో మరి ఏం చేద్దాం అన్నటువంటి విషయం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మల వారిని పిలిచి, స్వామి ఏమిటి విషయం, ఎట్లా చేద్దాం, మాకు రాజ్యం ఉండాలి కాబట్టి హస్తినాపురం మాదే, అయినా కానీ పెత్తండ్రి మీద ఉన్న గౌరవంతో మేము ప్రవర్తించలేకపోతూ ఉన్నాము. మా తండ్రి గారి యొక్క వారసత్వం మాకున్నది, హస్తినాపురం మాదే. యువరాజ్య పట్టాభిషేకం కూడా ధర్మరాజుకి అయ్యింది. అయినా కానీ మరి పెత్తండ్రి ధృతరాష్ట్రుడు అది ఎదిరించి పోగలిగే విధానం లేదు. ఏదో మాకు కొంత రాజ్యాన్ని ఇస్తే మేమేదో బతికిపోతామని చెప్పేసి, ఇంతకాలం మీకు అవమానాలు చేశారు, ఎంతో దూషణ చేశారు, పరాభవించారు, ఆస్తులన్నీ కూడా దోసుకున్నారు, అరణ్యాలకు పంపించారు, ఇబ్బందులు పెట్టారు, కష్టాలు పెట్టారు, చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇన్ని చేశారు కదా అనే విషయంలో కూడా అవన్నీ కూడా వారు మరి పక్కన పెట్టేసి ఏదో జరిగిపోయింది అనేటువంటి భావనగా, అంతా బంధువులం కాబట్టి ఇన్ని చేసినా వాళ్ళని క్షమించి మనం వదిలిపెట్టేద్దాం అని చెప్పిన భావన. ఈ ప్రకారంగా ఒక సాధుత్వపు లక్షణం ఇట్లాగే ఉంటుంది అనుకుంటా. కానీ ఎంత సాధుత్వంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నా దుర్యోధనాదులు మాత్రం ఎట్లా వాళ్ళని హతమార్చాలి, ఎట్లా వాళ్ళని అవమానం చేయాలి, ఎట్లాగా వాళ్ళని వినాశనం చేయాలి అంటే ఇది పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాలు వ్యక్తిత్వంలో ఆ విధంగా వచ్చేస్తాయేమనేటువంటిది జన్మ సంస్కారము అని చెప్పినంట, పుట్టుకతో వచ్చే సంస్కారం. కాబట్టి ఆ ప్రకారంగా సాధువులు అనే మాట చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సాధువులు అంటే మామూలుగా మనం సన్యాసులు, ఆశ్రమవాసులు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఆశ్రమవాసులు అంటే బ్రహ్మచర్యము ఆశ్రమమే, గృహస్థము ఆశ్రమమే, వానప్రస్థము ఆశ్రమమే, అన్నీ ఆశ్రమాలే. అనగా శ్రమ లేకుండా ఉండే విధానాలు ఆశ్రమం అనేటువంటి పదం పెట్టారు. శ్రమ అంటే ఏ బాధ లేకుండా, ఏ దుఃఖము లేకుండా, ఏ వేదన లేకుండా, నా శ్రమ ఆశ్రమ. కాబట్టి ఎలాంటి శ్రమలు లేకుండా, బాధలు లేకుండా, దుఃఖాలు లేకుండా చక్కగా సాఫీగా ప్రశాంతంగా గంగా నదిలాగా మెల్లగా చల్లగా సాగిపోయే విధానంగా ఉండేటువంటి విధానమే ఆ జీవన విధానమే ఆశ్రమం. అన్ని ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం,
వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. ఎందుకంటే ఆ ప్రకారంగానే పూర్వకాలంలో చక్కగా ఉండేవి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు బ్రహ్మ విద్యా అధ్యయనం చేసేవారు, తత్వచింతన చేసేవారు, ఆశ్రమాలలో ఉండి గురువుల సేవ చేసి ఈ తత్వచింతన చేయటం కారణముగా అంటే తత్వజ్ఞానం కలిగి మరి గృహస్థులై సంసార జీవనాన్ని వాళ్ళు చక్కగా గడిపేవాళ్ళు. అందువల్ల వారికి బ్రహ్మ విద్య తోడుగా ఉన్నది. మరి జీవన విధానంలో బ్రహ్మ విద్య తోడుగా ఉన్నది, తోడు చేసుకోవాలి. ఇప్పుడు జీవన విధానంగా ఉన్నటువంటి వారికి ఏదో ఒక విద్య అధ్యయనం చేస్తారు. ఎవరెవరికి అనుకూలంగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేస్తారు, చదువుకుంటారు, పెద్ద చదువు చదువుకుంటారు. అవన్నీ కూడా వారి జీవనానికి ఉపయోగపడేటువంటివి. బట్ట లోకంలో కుమ్మరివాడు, కంసాలివాడు, పద్మశాలి, వస్త్రం తయారు చేసేటువంటి వారు వాళ్ళకు ఉన్నటువంటి విద్య, కుండలు తయారు చేసేటువంటి వారు వాళ్ళకు ఉన్నటువంటి యొక్క విద్య, మంగలి వాడికి ఉన్నటువంటి విద్య, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే గృహంలో వాళ్ళకి స్వతసిద్ధముగా వచ్చేస్తాయి. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చేటువంటి విద్యలు కాబట్టి వాటిల్లో వాళ్ళకు నైపుణ్యత ఉంటుంది. ఇల్లు కట్టాలంటే మన ముందే ఉన్నాయి వస్తువులు, ఇటుక, ఇసుక, ఇనుము, సిమెంట్ అన్నీ ఉన్నాయి. చేయండి చూద్దాం, కడతారేమో. మన వల్ల కాదు, అది వాళ్ళు వచ్చేయాల్సిందే. ఏమి అట్లా ఒక వస్త్రం ఎంతో మంచిగా దానిని దిద్ది పోగు అల్లుకుంటూ నేతనేసి ఒక వస్త్రాన్ని అందముగా ఎంతో చేస్తున్నారని చెప్పానంటే అది చిన్నప్పటి నుంచి వచ్చేటువంటి ఒక విద్య. బంగారపు పని, అది కూడా ఆభరణాలు ఎంతో చక్కగా మలుపు చేసి ఎంతో అందముగా, సోయగాలగా, సున్నితముగా ఉండేటువంటివన్నీ కూడా చేయగలిగేటువంటిది. అది వాళ్ళకు స్వాభావికంగా వచ్చేటువంటి విద్య. అందుకే పరమాత్మ అన్నాడు గీతలో, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మే ఇది పారమార్థికముగా అంతరార్థముగా చెప్పే అంశము దీనికి ఉంటుంది. వ్యావహారికముగా జీవన విధానములో చెప్పేటువంటి యొక్క అంశము కూడా దీనికి ఉంటుంది. రెండు తీసుకోవాలి, రెండు ఉంటాయి. ఎందుకంటే వ్యవహారము ఉన్నది, పారమార్థికము అది కూడా అవసరం మనకి. పారమార్థికమే అని చెప్పి అనుకోమాకండి, పారమార్థికమే అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే వ్యవహారంలో కూడా ఉన్నాం, వ్యవహార జీవనం చేస్తూ ఉన్నాం. మనం జీవించే జీవితం 30కి పైగా వ్యవహారాన్ని జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆధ్యాత్మికంగా జీవిస్తే ఎంచేపట్టు చెప్పండి, ఉదయం గంటసేపు ధ్యానం చేస్తావు, సాయంత్రం ఒక గంటసేపు ఉపన్యాసం వింటావు, మిగతా సమయం అంతా వ్యవహారమే. వ్యవహారంతో ముడిపడి ఉన్నాం. భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మునుమనవాళ్ళు, బంధువులు, స్నేహితులు, పరివారం అంతా ఉన్నది. కాబట్టి దీన్ని తక్కువ చేసి పక్కన పారేయాల్సిన అవసరం లేదు. శ్రేయాన్ స్వధర్మ అన్నాడు పరమాత్మ. ఎవరెవరు ఏ ధర్మములో ఉంటారో ఆ ధర్మం వాళ్ళకి చిన్నప్పటి నుంచి వస్తుంది. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. మంగళ చేసేవాడి పని మంగళ చేయాలి. ఇట్లాగా మరి లోకంలో ఎవరు చేసేటువంటి రైతు చేయాలి. బ్రాహ్మడు చేసే పని బ్రాహ్మడు చేయాలి. వాళ్ళు అనేక యజ్ఞాలు చేయిస్తారు, పూజలు చేయిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు వస్తే వాళ్ళు రావాలి, చేయాలి. మంత్రాలు వాళ్ళు బాగా అధ్యయనం చేసి ఉంటారు. ఆశ్రమాల్లో ఉండి మంత్ర పఠనం అంతా చేసి ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేసే వాటిలలో వాళ్ళకున్నటువంటి యొక్క స్వాభావిక విధానం, అట్లా పద్మశాలి వాళ్ళకున్నటువంటి యొక్క స్వాభావిక విధానము, అట్లనే వైశ్యులుగా ఉన్నటువంటి వారు వ్యాపార విధానాలలో వాళ్ళకు స్వాభావికముగా ఉన్నటువంటి యొక్క విధానము, ఇట్లా లోకములో ఎవరికి ఉండేటువంటి యొక్క వృత్తి విధానము స్వాభావికముగా ఉన్నాయి. అది వారి యొక్క స్వభావాలలో వాళ్ళు ఉన్నట్లయితే లోకమంతా కూడా చక్కగా నడిచే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక మాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి అందరూ కూడా వారి ధర్మాలు అనేటువంటి ముఖ్యంగా
పాటించాల్సి ఉంటుంది అనేటువంటి విధానములో పరమాత్మ ఆ శ్లోకం మనకి అందించినటువంటి విధానము. కాబట్టి ప్రకారంగా మరి కౌరవులు ఎంత ఏం చేసినా కానీ వాళ్ళు స్వాభావిక విధానముగా సాత్విక విధానం కలిగి ఉన్నారని చెప్పనంటే జన్మతః వచ్చేటువంటి సంస్కారములు కొన్ని ఆ ప్రకారంగానే ఉంటాయి. మనం ఈ విషయాల గురించి గతంలో కూడా ఉపన్యాసం సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎందువల్లంటే కార్యకారణ అనేటువంటి అంశానికి గతంలో కూడా లోన ఉన్నటువంటి మరి సూక్ష్మదేహము, ఆ సూక్ష్మదేహములో ఉన్న ఇంద్రియాలు, ఇంద్రియ సముదాయముతో నిర్మాణం చేయబడ్డటువంటి ఒక సూక్ష్మదేహం కేవలం వ్యవహార యోగ్యముగా మాత్రం ఉంటుంది అనేటువంటిది. కానీ ఆ జీవన విధానంలో మార్పులు అనేటువంటివన్నీ కూడా గుణముల యొక్క ఆశ్రయంలో ఉంటాయి. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు తెలుసుకునే విధానం చేస్తూ ఉన్నాయి, కర్మేంద్రియాలు పనిచేసే విధానం చేస్తూ ఉన్నాయి, అంతరేంద్రియాలు లోన ఉండి సరే అన్ని ఇంద్రియాలను కూడా చక్కగా ప్రయాణం చేసే విధానంగా చేస్తూ ఉన్నాయి. ఇంతవరకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇది కేవలం వ్యవహారం. ఈ వ్యవహారము సాధు మహాత్ములు బ్రహ్మవేత్తలు అందరిలోనూ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా జ్ఞానేంద్రియాలతో సంబంధపడి వ్యవహరిస్తూ ఉంటారు, కర్మేంద్రియాలతో పనులు చేస్తూ ఉంటారు, అంతరేంద్రియాలతో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యవహార విధానము మరి ఇటు పామరులుగా ఉన్న వాళ్ళకి, పండితులుగా ఉన్న వాళ్ళకి, మహాత్ములుగా ఉన్న వాళ్ళకి, బ్రహ్మవేత్తలుగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సమాన విధానమే. ఎక్కడ ఈ తేడా పాడా అనే విషయం చూసినట్లయితే ఆ సూక్ష్మదేహముగా చెప్పేటువంటి ఇంద్రియాలకు వెనకాల చేరి ఉన్నటువంటి గుణములు అనేటువంటి అవి రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఆసురీ సంబంధ గుణాలు, దైవీ సంబంధ గుణాలు అనేవి. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుచ సంపదం దైవీ అభిజాతస్య భారత అని పరమాత్మ కూడా కొనియాడాడు. దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ సంపద విమోక్షాయ మోక్ష మార్గానికి అవి దోహదపడేటువంటి గుణాలు. నిబంధాయ ఆసురీ, ఆసురీ గుణాలు అవి నిబంధాయ బంధించేయి, అపమార్గం లాక్కుపోయేటువంటి, ప్రమాదాల్లో పడవేసేటువంటివి, జీవుని నరకాలోకాన్ని తీసుకుపోయేటువంటి. కాబట్టి రెండింటి విషయాన్ని గురించి స్వామివారు చక్కగా చెప్పుకొచ్చిన విధానం. అందుచేత ఎక్కడ ఈ తేడా, ఈ మనుషులలో మానవులలో ఎక్కడ తేడా వస్తుంది అన్న కాడ ఇంద్రియాలు అనేటువంటివి సమానమే చెప్పుకున్నాం. బ్రహ్మవేత్తకు, పామరునికి, పండితునికి, సామాన్యునికి, దుర్మార్గుడికి అందరికీ కూడా ఇంద్రియ వ్యవహారం సమానమే. కానీ ఆ ఇంద్రియ వ్యవహారము నడపటానికి దోహదపడేటువంటి గుణ సముదాయం వెనకాల చేరి ఉన్నాయి. ఆ వెనకాల చేరి ఉన్నటువంటి గుణములు అవి దైవీ గుణాలు అని, ఆసురీ గుణాలు అని రెండు రకాలుగా చేరి ఉన్నాయి. దైవీ గుణాలు అనేటువంటివి ఏంటంటే ఈశ్వర ఉపాధి విద్య. ఆసురీ గుణాలు అనేటువంటివి జీవోపాధియగు అవిద్య. రెండు ఉన్నాయన్నమాట. ఈశ్వర ఉపాధి దాన్ని విద్య అన్నాం, జీవ ఉపాధి అవిద్య అన్నాం. రెండు ఉపాధులు, శుద్ధ సాత్విక ఉపాధి, మలిన సాత్విక ఉపాధి. శుద్ధ సాత్విక విద్య అన్నారు, మలిన సాత్విక అవిద్య అన్నారు. ఈ రెండింటి అంశములు మీకు చాలా స్పష్టంగా స్వామివారు గీతలోనే చెప్పారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అన్నాడు. మహాత్మానః, మహాత్ములు అంటే బ్రహ్మవేత్తలు, జ్ఞానులు. మహాత్మానఃతు, మహాత్ములైతే దైవీ ప్రకృతిం ఆశ్రితాః, మహాత్మానఃతు మాం పార్థ, వాళ్ళు నన్ను ఆశ్రయించి ఉన్నారన్నాడు. అంటే మహాకారణం, నన్ను అంటే మహాకారణం.
మహాత్మానః తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః, మాం ఆశ్రితాః దైవీ ప్రకృతిం ఆశ్రితాః. కాబట్టి వాళ్ళు మహాత్ములు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు, సాత్వికముతో ఉండేటువంటి వారు, సద్గుణ ప్రయాణం చేసేటువంటి వారు, మంచిగా ప్రవర్తించేవారు, మంచిగా మాట్లాడేటువంటి వారు, ఉపకార బుద్ధి తప్ప అపకార భావం లేకుండా ఉన్నటువంటి వారు. ఇవన్నీ కూడా ఏంటంటే అది స్వాభావికముగా వచ్చే విధానం. అది మాం ఆశ్రితాః అనే మాట చాలా గొప్పది. ఈశ్వర ఆశ్రయం సోహం భావ ధ్యానం మహాకారణం. మహాకారణ ఆశ్రయములో ఉన్నటువంటి వారు ఎంతెంత మనస్సు హంస యొక్క ఆశ్రయములో ధ్యానం కలిగి ఉంటుందో అంతంత విద్య అనేది పెరుగుతుంది. ఈ విద్య అనేది పెరిగే కొద్దీ వాళ్ళల్లో శుద్ధ సాత్వికత ఏర్పడుతుంది. ఆ శుద్ధ సాత్వికత విధానము నుండి వాళ్ళకి దైవీ గుణాలు అనేటువంటి అక్కడి నుంచి జాలువారుతాయి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలచి పాశి చనవు విష్ణుబాయని విధమున. పాశి చనవు ఎల్లవైక విష్ణుబాయని విధమున. ఎంత ఆయన ఆ విష్ణువుని ఆశ్రయించాడు, మహాకారణాన్ని ఆశ్రయించాడు, శుద్ధ సాత్వికతను ఆశ్రయించాడు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని. అడుగడ్గునకు అని ఆ మనస్సు అనేది నివృత్తి మార్గమునందు ప్రయాణం చేసి ఆ తత్వములో మునక వేసే విధానముగా, ఆ బ్రహ్మానందములో ఊలలాడే విధానముగా, నివృత్తి మార్గంలో ఆ విద్యలో ఉన్నటువంటి వారు లోకములో ఉన్నారు. ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, సాధు మహాత్ములు ఉన్నారు. మనకు తెలియబడకపోవచ్చు, మనం వాళ్ళను చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా కానీ మనకు వాళ్ళు అంతరములో ఉన్న అంశం గోచరించదు. మనం పైకి చూసేవాళ్ళం తప్ప లోనకు చూసేవాళ్ళం కాదు కదా. అందుచేత మన దృష్టికి కేవలం బాహ్య దృష్టి, స్థూల దృష్టి, భౌతిక దృష్టి, ఆకార దృష్టి ఇంతవరకే గనుక మన కళ్ళ ముందే వాళ్ళు కదిలిపోతూ ఉంటారు. కానీ వాళ్ళను మనం పూర్ణత్వముగా గుర్తించగలిగే శక్తి మన దగ్గర లేదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరాములు ఉన్నారు. ఎంతోమంది సాధు మహాత్ములు ఉన్నారు. నిరంతరముగా జపములో, ధ్యానములో, ఆనందములో లీనమైపోతూ ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శుద్ధ సాత్వికత వైపుకి ప్రయాణం చేసే వాళ్ళై ఉన్నారు. ఆ శుద్ధ సాత్వికం వైపుకి ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా దైవీ గుణములు కలిగి ఉండేటువంటి విధానము గుర్తుపెట్టుకోండి. ఈ దైవీ గుణాలన్నీ కూడా విద్య, శుద్ధ సాత్విక విద్య అనేటువంటి దాని ఆశ్రయములో ఉండే గుణాలు. రెండవది మలిన సాత్విక అవిద్య. దీని మలిన సాత్వికం అన్నాం. అనేక మాలిన్యాలు, జన్మ పరంపరగా వచ్చేటువంటి యొక్క మాలిన్యాలు, ఆ వచ్చేటువంటి యొక్క జీవులు ఎన్ని కార్యాలు చేశారో, అనేక దేహాలలో ఎలాంటి కార్యములు చేశారో, ఎలాంటి యొక్క అరాచకాలు చేశారో, ఆ విధముగా వచ్చేటువంటి ఒకనొక తమస్సు, తామసికమై ఉన్నటువంటి నదిలాగా ప్రవాహ రూపముగా వచ్చేటువంటి విధానం కనుక వ్యక్తిత్వము లోపల ఎక్కువగా అవిద్యా సంబంధమై ఉన్నటువంటి, ఆసురీ సంబంధమై ఉన్నటువంటి గుణాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మానవ సముదాయం ఎలా ఉన్నది అనేటువంటి మాటగా చూసినట్లయితే, ఒకటి తాపసిక లోకం, మరొకటి తామసిక లోకం. తామసికులు విద్యా సంబంధమై ఉన్నటువంటి వారు తాపసికులు, అవిద్యా సంబంధమై ఉన్నటువంటి వారు తామసికులు. కాబట్టి తమస్సు అనేది పోవాలి అని చెప్పనంటే
ఒకే ఒక్క మార్గం, నివృత్తి మార్గం, సోహం భావ ధ్యాన మార్గం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ విధంగా ఉంటారు లోకంలో. నిరంతరముగా మనస్సుని పరమాత్మ యందు లగ్నం చేసి, పరమాత్మ యొక్క పాదాల మీద లగ్నం చేసి, ఆ యొక్క భగవత్తుని యొక్క అర్పితముగా, భగవదర్పితముగా ఉండేటువంటి వారు, సోహంభావ ధ్యానం చేసేటువంటి వారు, నిర్మల మనస్కులై ఉండేటువంటి వారు, ప్రశాంత మనసం హీనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనసం వాళ్ళకేముంటుందయ్యా? ప్రశాంత మనసం, ఏం గందరగోళం ఉండదు, ఏ గజిబిజి లేదు. సముద్ర తీరములో అంత గందరగోళం. సముద్రం లోపలికి పోతే నిశ్చలమై, నిర్మలమై, శుద్ధమై, వ్యాపకమై, అగాధమై, ఆనందకరముగా ఉండేటువంటి విధానం. సముద్రం లోపలికి పోతే, సముద్రం ఒడ్డున మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రకారముగా మహాత్ములుగా ఉన్నటువంటి వారు లోపలికి పోయారు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వతో తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సహశాంతిం ఆప్నోతి. పరమాత్మ అన్నమాట. సహశాంతిం ఆప్నోతి, సహా అట్టివాడు శాంతిం ఆప్నోతి, శాంతిని పొందుతూ ఉన్నాడు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం అన్నాడు పరమాత్మ. సముద్రాన్ని పోలికగా చూపించాడు. ఆ సముద్ర గర్భం లోపలికి పోతే ఎట్లా ఉంటుంది? చాలా ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా, శుద్ధముగా, ఎలాంటి యొక్క భయానక వాతావరణం లేకుండా చల్లగా ఉండే విధానం. ఆ సముద్ర తీరంలోనే అలలు అంతా గందరగోళం, గజిబిజి వ్యవహారం సముద్రంలో ఉంటుంది. దాన్ని పోలుస్తూ స్వామివారు 2వ అధ్యాయంలో గీత ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్తు తద్వత్తు కామాయం ప్రవిశంతి సహశాంతిం ఆప్నోతి. వాడే చక్కగా, శాంతిగా, ఆనందంగా, సంతోషంగా, తాను శాంతిగా ఉంటాడు, అందరినీ శాంతిగా ఉంచుతాడు, తాను ఆనందంగా ఉంటాడు, అందరికి ఆనందాన్ని పంచుతాడు, తాను మంచి పనులు చేస్తాడు, 10 మందికి మంచి పనులు చేసే మార్గం చూపిస్తాడు. ఇది ఆ గుణాలకు ఉన్నటువంటి లక్షణం, అంతే, ఇంకేమి లేదే. గుణ ప్రవృద్ధ పరమాత్మ అన్నమాట. గీత 15వ అధ్యాయంలో గుణ ప్రవృద్ధ, గుణముల అనుసరించే మానవుల మనుగడ అనేది ఉంటుంది. కనుక దైవీ సంబంధమై ఉన్నటువంటి యొక్క సత్వగుణాలకు అధీనములో ఉండి నడుస్తున్నటువంటి సాధు మహాత్ములు ఉన్నారు. మలిన సాత్విక అవిద్య ఆశ్రయ సంబంధ గుణాలకు లోబడి నడుస్తున్నటువంటి శరీరాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ప్రవర్తించుము అని చెప్పనే మాట చెప్తారు. ఎందుకంటే లోన ఉన్న గుణాలు పై కనపడవు. వ్యవహారం అనేది వచ్చినప్పుడు ఆ గుణ వ్యవహారం అప్పుడు బయటపడే అవకాశము అనేది ఉంటుంది. కనుక ఈ 2 ఉన్నాయి. ఏమి? అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర ఇది వేదాంత డిండిమహ అనే మాట శంకరులు చెప్పుకొచ్చారు. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థ అక్షర అనే మాట పరమాత్మ కూడా చెప్పుకొచ్చాడు. అస్మిన్ లోకే ద్వా పురుషౌ సౌ రెండు ఉన్నాయి ఉపాధులు. శుద్ధ సాత్విక ఉపాధి ఉన్నది, మలిన సాత్విక ఉపాధి ఉన్నది. శుద్ధ సాత్విక ఉపాధి ఈశ్వరుడు, మలిన సాత్విక ఉపాధి జీవుడు. కనుక మలిన సాత్విక ఉపాధిని ఆశ్రయించి ఉన్నటువంటివి ఆశ్రయ సంబంధ గుణాలు.
కనుక ఆ మాట పరమాత్మ చాలా స్పష్టంగా చెబుతూ మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అనే మాట చెప్పుకొస్తాడు. భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అవ్యయం నాశరహితమై ఉన్నటువంటి స్వరూప అనుభవాన్ని వాళ్ళు జ్ఞాత్వా తెలుసుకుంటూ ఉన్నారు. ఆ విధముగా భగవన్ మార్గములో, దైవ మార్గములో, ఎలుతురు మార్గములో, ప్రకాశ మార్గములో, శుద్ధ సాత్విక గుణ మార్గములో వాళ్ళ జీవన విధానం ఉంటుంది. కనుక వారెప్పుడూ కూడా సంతోషముగా, ఆనందముగా, ఏ గందరగోళములో పడరు, ఏ గజిబిజిని పెంచుకోరు. అందరినీ కూడా చక్కగా మంచిగా చూసే విధానం, మంచిగా భావించే విధానం, ఉపకారం చేసే ఇవన్నీ కూడా ఆ స్వతసిద్ధముగా గుణాలను అనుసరించి వచ్చే విధానము. ఇక రెండవది మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్యా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని స్వామివారు అక్కడే ఆ శ్లోకానికి పక్కనే ఆయన గారు ఎలాంటి ఎడమ లేకుండా పక్కనే చెప్పుకొచ్చాడు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆశ్రీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని చెప్పనంటూ ఉన్నాడు. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య ఏదైతే ఉన్నదో అటు అవిద్యా సంబంధమై ఉన్న దానికి ఉన్న విశేషణాలను స్వామివారు చెప్తూ మోఘాశ వ్యర్థాశలు, మోఘ కర్మాణ వ్యర్థ కర్మలు, మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానములు ఇవన్నీ కూడా సంపాదించుకుని ప్రవర్తించేటువంటి విధానం రాక్షసీం ఆశ్రయం చైవ ప్రకృతిం. అందువల్ల ఈ లోన ఉన్నటువంటి గుణములు వాళ్ళ జీవన విధానాన్ని మలుపు తిప్పి లాక్కుపోయే విధానము జరుగుతూ ఉంటుంది. ఆడు కృష్ణ పరమాత్మ మహానుభావుడు అవతరించాడు, లోకానికి మేలు చేయటం అవతరించాడు. ఎంతమంది గుర్తించారు? కనుక ఆయన శత్రువుగా భావించి ఆయన మీద దాడి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జరాసంధుడు, కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, అట్లనే మరి అనేక మంది ఆ కాలంలో ఆయన గుర్తించినటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. భీష్ముడు, పాండవులు, విదురుడు ఇత్యాది ఎంతోమంది, కొన్ని పేర్లు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా ఆ యొక్క దివ్యత్వమును గుర్తించగలిగేటువంటి విధానం, సాధుత్వ భావన కలిగి ఉన్నటువంటి వారు సాధుత్వ లక్షణాలను చూస్తారు. అసుర సంబంధమై ఉన్నటువంటి గుణాలు కలిగిన వారు అసుర సంబంధ విధానముగానే దర్శించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆంతరిక అంశాన్ని మహాత్ములు బయటపెట్టారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా పశ్యతి. మనము చూస్తూ ఉన్నాం, వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం పైన మాత్రమే చూస్తూ ఉన్నాం, వాళ్ళు లోన అంతరాలలో ఉన్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నారు. అట్లా చూసినటువంటి యొక్క మహానుభావులు కాబట్టి మన ముందు ఈ గ్రంథాలన్నీ కూడా ఆవిష్కరింపజేశారు. ఈ గ్రంథవాంగ్మయాలను పెట్టారు. లోన దర్శించిన అంశాలను మన ముందు వాళ్ళు ఆవిష్కరింపజేసినటువంటియే ఈ ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది. విచారసాగరము, వృత్తి ప్రభాకరము కానీ, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, వివేక చూడమని ఎన్నో గ్రంథాలు మన ముందు ఎందువల్ల ఏం పెట్టారంటే ప్రతి ఒక్క వ్యక్తిలో అంతరములలో దాగి ఉన్నటువంటి యొక్క అంశాలు బోధించినటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి వేదవ్యాసుల వారు రామాయణము, భారతము అనేటువంటి వాట్లను, మరి వాల్మీకి మహర్షి రామాయణము, వేదవ్యాసుల వారు భాగవతము, భారతము అనేటువంటివన్నిటినీ కూడా ఇతివృత్తాంతాలతో అందించారు. ఇందువలన బాగా కనపడే విధానముగా ఇతివృత్తాంతములుగా అందించారు. ఎందుకంటే మరి అంత లోతుగా చూడగలిగే అవకాశం లేనటువంటి యొక్క సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో అందించినటువంటి కథాంశాలే అన్నీ కూడా. కానీ సూక్ష్మాంశములుగా గ్రహించుకోవటానికి యొక్క వేదాంతం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు కొంచెం సూక్ష్మ దృష్టి కలిగి
చూడగలిగేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వారికి ఇవి, కానీ వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారికి మరి భాగవతము, భారతము ఇవన్నీ కూడా. అందుచేత మానవుని వెనకాల అంతరములో దాగి ఉన్నటువంటి విధానము ఏం చెప్పుకున్నాం మనం? స్థూల దేహాన్ని చెప్పుకున్నాం. ఆ స్థూల దేహము లోపల సూక్ష్మ దేహం కూడా చెప్పుకున్నాం. ఆ సూక్ష్మ దేహం అనేది జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు కలిగి వ్యవహరించే విధానము అని. ఈ వ్యవహరించే విధానం మాత్రం పండితులు, పామరులు, పసిబిడ్డలు, జ్ఞానులు, యోగులు అందరి విషయంలో మాత్రం ఈ సూక్ష్మదేహ వ్యవహారము సమానముగానే ఉండేటువంటి విధానం. అయితే ఆ సూక్ష్మదేహమునకు లోపల ఉన్నటువంటివి దైవీ సంబంధ గుణములు, ఆసురీ సంబంధ గుణములు. ఈ రెండింటిని అనుసరించి మానవుల ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ గుణముల ప్రవృత్తిని అనుసరించే జీవులు ఆయా కర్మ సముదాయాన్ని సంపాదించుకుంటున్నారు అనే విషయం కూడా గతంలో చెప్పుకోవడం జరిగింది. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ఈ అంశాన్ని. లోన ఉన్నటువంటి ఏవైతే సూక్ష్మదేహమునకు అంతరములో లోపల చేరి ఉన్నటువంటివి అవి ఈశ్వర సంబంధమై ఉన్న దైవీ గుణాలైతేనేమో వారిని దైవ మార్గములో, మంచి మార్గములో, సాత్విక మార్గములో, శాంతి మార్గములో పయనింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఇక ఈ యువతలకు వస్తే మరి అవిద్యా సంబంధమై ఉన్నటువంటి, ఆశ్రీ సంబంధమై ఉన్నటువంటి రాక్షసీం ప్రకృతిం చైవ మోహినీం శ్రితాహ పరమాత్మ అన్నట్లు. కానీ పదాలు కొంచెం తీవ్ర స్థాయిగానే వాడాడు. మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన విచేత సహ రాక్షసీం ఆశ్రీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాహ అనేది కొంచెం ఆ పదములు కూడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని చెప్పనంటే, అలాంటి ఆ తీవ్రత్వం అవిద్య యందు చేరి ఉన్నది కాబట్టే స్వామివారు ఆ పదాలు వాడటం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆ యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి యొక్క ప్రకృతి అనేటువంటి దాన్ని ఆశ్రయం కలిగి ఏ గుణాలైతే ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయో వాటి విధానము నుంచి మానవుల జీవన విధానము కొనసాగింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా ఉన్న విధానము నుంచే జీవులు అనేకమైనటువంటి కర్మలను ఆచరించే విధానం చేస్తూ ఉన్నారు. ఆ కర్మలు ఆచరించే విధానము నుండి వచ్చేటువంటి కర్మ ఫలితములు అవి రాబోయే జన్మలకు కారణమవుతాయి. రాబోయే జన్మలు, వచ్చిన జన్మ కానీ రాబోయే జన్మలు కానీ ఇవన్నీ కూడా కార్యములు. విశ్వం పశ్యతి కార్యకారణ. కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి విధానములో ఈ జీవులకు ఏ జీవ జన్మ పరంపరలుగా ఉన్నటువంటి విధానమున్నదో అట్టి జన్మ పరంపర విధానములకు ఇవన్నీ కార్యములైతే వెనకాల ఉన్నటువంటి గుణములు, ఆ గుణముల యొక్క సంబంధమై ఉన్న వ్యవహారము, అవి చేసేటువంటి క్రియలు, వాటి ద్వారా వచ్చేటువంటి దోషములు, ఆ దోషములు కారణంగా ఆ దోషముల కారణం అనుసరించి వచ్చేటువంటి కార్యములే ఈ శరీరములు. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకుత కర్త విశ్వదాభిరామ. మంచి వాక్యం ఇది. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు. దైవం ఏదైనా ఇవ్వాలి ఏం చెప్పనంటే వానికి వ్రాత అనేది మొఖాన ఉండాలన్నారు. ఇప్పుడు ముఖాన్ని రాసి ఉండాలరా అని చెప్పని లోకంలో అంటూ ఉంటారు. అయితే ఆ యొక్క ఆ వ్రాత అనేది ఎట్లా వస్తుంది? చేత కొలది కానీ వ్రాత కాదు. చేత కొలది. వాడి జీవితంలో ఏవైతే చేసుకున్నాడో చేసుకున్న
దాన్ని అనుసరించే వాని యొక్క ఫలితాలు కూడా ఉంటాయి అన్న విషయం. చేత కొలదిగా అని వ్రాత కాదు, ఏదైనా వాడు చేసుకున్న దాన్ని బట్టే చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పనంట. కనుక వాడు చేసుకోవాల్సిందే, ఏదన్నా చేసుకొనిగాక. మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ధ్యాన విధానంగా చేసుకునేటువంటి వాడికి వానికి వచ్చే ఫలితం వానికి ఉంటుంది. అట్లాగే అట్లా ధ్యానం చేయలేక ఉన్నటువంటి విధానం భక్తి కలిగి ఉన్నటువంటి వారు మనస్సుని శ్వాస మీద పెట్టి ధ్యానం చేయగలిగే విధానం రావాలంటే ఎంతో పుణ్య విధానం ఉండాలి. పుణ్య విధానం ఉండాలి, ఎంతో పుణ్య విధానం ఉండాలి. చిత్తో పరమము మహత్తరమది ఎల్లవారిబ్బదు, ఆ ఉత్తమ దశ గలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. చిత్తో పరమము మహత్తరము, ఆ చిత్తం ఉపరమం శాంతించటం ఉన్నది, అది ఎంతో పుణ్య విశేషము అన్నారు. 2 కన్నులు అట్లాగా ముకులించాడు అంటే ఎమ్మటే ఆ తన్మయత్వం, ఎమ్మటే ఆత్మానందం, ఆత్మ ఆత్మ ఆత్మలో మనసు రమించటం. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట అనేటువంటి విధానం అది చాలా చాలా గొప్ప విధానం. అలాంటి మహద్భాగ్యం రావాలని చెప్పనంటే ఎంతో సుకృతమై ఉన్నటువంటి సుకృతం తోడు కావాలి, పుణ్యం తోడు కావాలి, సాత్వికం తోడు కావాలి. సత్వాత్తో సంజాయితే జ్ఞానం అనే మాట ఒకడు వాడాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వం ఊర్ధ్వముగా సోహంభావ ధ్యానములో ఊర్ధ్వం స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు ఈశ్వరత్వమును దాటి శుద్ధ బ్రహ్మములకు పోయే విధానం ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. ఆ సాత్వికము అంటే విద్య, ఆ సాత్వికము అంటే పుణ్యం, అది ఉన్నటువంటి వారు ఊర్ధ్వం గచ్చంతి, ఊర్ధ్వ విధానముగా మహాప్రస్థానం వైపుకు వాళ్ళు పోతూ ఉన్నారు. మధ్యే తిష్టంతి రాజసాహ, రజోగుణ ప్రకోపాల కలిగి ప్రవర్తించే విధానంగా ఉన్నటువంటి వారు మధ్యే వాళ్ళు ముందుకు అడుగేసే అవకాశాలు లేవు. ఇట్లా శ్వాస మీద పెట్టినా వెనకొచ్చి పడిపోతూ ఉంటారు. ఒక్క 2 నిమిషాలు ఆ శ్వాస మీద ఉందో లేదో గంట సేపు మళ్ళీ ఆలోచన ప్రవాహంలో మునిగిపోయే విధానం. ముందుకు అడుగు వేయలేడు, ముందుకు పోలేడు, ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ ఇవి లాగేస్తూ ఉన్నది, రజోగుణం లాగేస్తూ ఉన్నది. మధ్యే తిష్టంతి రసాహ, ఈ రజోగుణం అనేటువంటిది ఆ విధంగా పడేస్తూ ఉంది. జగన్య గుణ వృద్ధిస్తా, జగన్య పాప సంబంధమై ఉన్నటువంటి గుణం తమో గుణం వృద్ధిస్తా, అది కనుక వృద్ధగుతూ ఉన్నదా అని చెప్పనంటే అధోగచ్చంతి తామసాహ, అధోగచ్చంతి ఇంకా పతనం చేసి వాళ్ళని లాక్కుపోయి ఎక్కడో అధఃపాతాలను తొక్కి పారేసే విధానం, అధఃపాతాలను లాక్కుపోయే విధానం చేస్తూ ఉంటుంది ఈ తమో గుణం. స్వామివారు భగవద్గీతలో ఇచ్చినటువంటి యొక్క అంశములు కనుక వాటి పట్ల పూర్ణమైనటువంటి యొక్క విశ్వాసంతో తీసుకుని ఏదైనా జీవన విధానంలో అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితానికి అన్వయం అయ్యేటువంటి యొక్క అంశములు, మన జీవితంలో ప్రస్ఫుటించేటువంటి యొక్క అంశములు, మనల్ని కాకుండా వేరే ఎక్కడో ఉన్నాయనేటువంటి విధానం కాదు, మానవేతర అంశములు కాదు. ప్రతిదీ అన్ని విషయాలు కూడా మానవుని యొక్క విధానములో అన్వయం చేయబడ్డటువంటి యొక్క అంశములే. అవన్నీ కూడా మనలో ఉన్నాయా అనే విషయంగా చూసుకోవాల్సి ఉంటుంది. కనుక వ్యతిరేక్తమై ఉన్నటువంటి యొక్క అంశములు చేరి ఉన్నట్లయితే వాటిలను తొలగింపజేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. దైవ అనుగ్రహానికి అనుగుణ్యముగా ఉన్నటువంటివిగా ఉన్నట్లయితే వాటిని పట్టుకుని ఎగబాకాలి, వాటిని పట్టుకుని ప్రయాణం చేయాలి. జగన్య గుణవృత్తిస్తా అధోగచ్చంతి తామసాహ, తమో గుణం కనుక తిరుగుతా ఉందా అంటే అధోగచ్చంతి లాక్కుపోతుంది,
ఏమాత్రం మనకి మనస్సు మన స్వాధీనంలో ఉండదు. పట్టుమని కాసేపు జపం చేయలేము, ధ్యానం చేయలేము, ఈ రెండు లేవు. దానికి ఉదాహరణ ఇంకేముంది? ఇంకా పుణ్యాత్మలు చూడండి, ఆ ధ్యానంలో కూర్చుంటే కదలరు, ఎంచేపు కూర్చుని అట్లాగే ఉండిపోతారు, నిశ్చలంగా ఉండిపోతారు. అలాంటి ఆ విధానం సాత్వికము, పుణ్య సంస్కారము, విద్యా సంబంధం, ఈశ్వరానుగ్రహము, గురువు అనుగ్రహం ఇవన్నీ కూడా దానికి తోడై ఉన్నటువంటి యొక్క అంశములుగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ విషయాలు కొంచెం అందరు గమనిక కలిగి తీసుకోవాలి. అందువల్ల లోపల సూక్ష్మదేహం లోపల ఉన్నటువంటి గుణాలని చెప్పుకుంటూ ఉన్నాం. అవి వాటి ప్రవృత్తి మార్గముగా వచ్చేటువంటి వ్యవహారము నుంచే మానవులు జీవితంలో కర్మలు అనేటువంటివి పొందటం జరుగుతూ ఉన్నది. ఆ కర్మల విధానం అనుసరించే ఈ కార్యములు, పుట్టుకలనే కార్యాలు అనేటువంటి పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉన్నాయి. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, చేత కొలది గాని వ్రాత కాదు వ్రాత కజుడు కర్త, చేత కుతాగర్త. వ్రాత కజుడు కర్త, అజుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయన కలం పట్టుకుని రాయాలని చెప్పానంటే ఏదైనా ఎతికితే ఏమి కనబడకపోయే వీడి పుస్తకంలో అన్నీ కూడా నానా కర్మలన్నీ కూడా ఆచరించినటువంటి విధానముగా ఉన్నటువంటివి. కాబట్టి మరి ఆ కర్మ అనుసరించే బ్రహ్మ కూడా రాయటం తప్ప సొంతముగా ఏ విషయం కూడా రాసే అధికారం ఈశ్వరుడు బ్రహ్మదేవునికి ఇవ్వలేదేమో. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎట్లా రాసేవాడు? అవకాశం లేదు. అయ్యా వాడు ఏమి చేసుకుంటే అది చూసి రాయి అంతవరకే తప్ప నువ్వు కొత్తగా ఏదో సొంతంగా ఆలోచనలు చేసి నువ్వు రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు చేసుకుని వస్తూ ఉన్నారు. ఆ చేసుకున్న దాన్ని బట్టి నువ్వు రాయాల్సి ఉంటుందనే ఈశ్వర శాసనం బ్రహ్మదేవుల విషయంలో. వ్రాత కజుడు కర్త చేత కుతాగర్త. కాబట్టి ప్రకారముగా గమనించాల్సి ఉంటుంది. ఈ జన్మ పరంపర ప్రవాహముగా ఉన్నటువంటి కార్యానికి లోపల చేరి ఉన్నటువంటి కర్మ సముదాయము, ఆ కర్మకు కారణము లోన ఉన్నటువంటి గుణములు. ఆ గుణములు అనేటువంటివి రెండు తరగలుగా ఉన్నాయి. ఈశ్వర సంబంధమై ఉన్న విద్యా సంబంధమై ఉన్న గుణాలు, జీవుని యొక్క సంబంధమై ఉన్న అవిద్యా సంబంధమై ఉన్న గుణాలు. ఆ రెండింటి యొక్క విషయమై పరమాత్మ ఒక భగవద్గీతలో ఒక అధ్యాయాన్నే కేటాయించి కొనసాగించాడు. దైవాసుర సంపత్ విభాగ యోగం అనే పేరు పెట్టి వాటికి ఒక అధ్యాయాన్నే ఆయన గారు కేటాయించి చూసుకోండి అయ్యా. దీంట్లో ఇది పెద్ద అద్దం, నిలువుట అద్దం ఈ ముందు పెట్టాను. నిలువుట అద్దంలో మీరు చూసుకోవచ్చు, మీ లోపల అన్నీ కనబడతాయి, ఏమన్నా మొత్తం కనబడతాయి అని చెప్పి. అది స్కాన్. ఎట్లయితే స్కాన్ చేస్తే శరీరంలో ఉన్న భాగాలు మొత్తం ఆ స్కాన్ ద్వారా బయటపడతాయి. ఆ శరీరంలో ఎక్కడెక్కడ ఎముకలు ఉన్నాయో, అంట్రాలు ఉన్నాయో, పుండ్లు ఉన్నాయో, ఇతర గడ్డలు కట్టుకుని ఉన్నాయో అన్నీ కూడా ఆ స్కాన్లో మొత్తం బయటపడ్డట్లుగా ఈ మానవుని యొక్క జీవన విధానం లోపల చేరి ఉన్నటువంటి ఆ భాగాలన్నిటినీ కూడా స్కాన్ చేసి స్వామివారు పెట్టినటువంటి అధ్యాయమే దైవాసుర సంపత్ విభాగ యోగ. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత అనే మాటలు చాలా వస్తాయి ఆ అధ్యాయంలో. మానవుడి యొక్క మస్తిష్కములో ఉన్నటువంటి పేరుకుపోయి ఉన్నటువంటి అవన్నీ ఏ ప్రకారంగా వెలువడుతూ ఉంటాయో, వాడి యొక్క జీవన మార్గములు ఎట్లాగా పోతూ ఉంటాయో, అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సంశ్రితాః, ఈ ప్రకారంగా ఎన్ని శ్లోకాలైనా అధ్యాయం అంతా కూడా చెప్పటమే జరిగిందనమాట. కాబట్టి ఈ ప్రకారము ఎవరూ ఏమీ చేయగలిగిందే లేదు. ఎవరి బాండం వాళ్ళకు అడుక్కోవాల్సిందే, అంతే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం సాధయేత్. కాబట్టి ఎవరి యొక్క విధానం వాళ్ళు చూసుకోవాల్సిందే, ఎవరి బాండం వాళ్ళకు అడుక్కోవాల్సిందే. ఎవరు కూడా కడిగే విధానాలుగా లేవు. చెప్పటం వరకే, గురువు కూడా చెప్పటం వరకే. చెప్పటమే నా వంతు, కృష్ణుడు పాడినట్లుగా పాట, చెప్పడమే నా వంతు అని చెప్పినన్నాడు. అట్లా భగవద్గీత కూడా ఆయన గారు చెప్పాడంతే. చెప్పాడు, విషయమంతా మొత్తం చెప్పి
యథా ఇచ్చసి తథా కురు. అయా మొత్తం కూడా ఇప్పి చూపించా, ఏవేవి ఉన్నాయో మొత్తం ఇప్పి చూపించాను. ఏ మార్గంలో పోతే ఏమవుతుందనే ప్రభావాలు చెప్పుకొచ్చాను. ఇక నీకే వదిలిపెట్టేశా, నీ ఇష్టం. యథా ఇచ్చసి తదా కురు, నీ ఇష్టం, నేను కాదంటున్నా. ఆసురీ గుణాలను అనుసరించి ప్రవర్తిస్తావో, దైవీ గుణాలను దగ్గర చేసుకొని మార్గంలో పయనించి ధన్యుడవవుతావో నీ ఇష్టం అనేటువంటి మాటకు ముందు చేత ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు అభివృద్ధి కావటానికి ప్రవృత్తి మార్గం ఒకటి ఏర్పడి ఉన్నది. దైవీ సంబంధమై ఉన్న దైవీ గుణాలు, దైవీ ప్రకృతి, దైవీ గుణాలు వృద్ధి కావటానికి నివృత్తి మార్గం అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. బుద్ధిస్సా పార్థ సాత్వికి. అర్జున, బుద్ధిస్సా పార్థ సాత్వికి, సాత్వికుడవై అవి తెలుసుకో, వాటిని తెలుసుకో. బంధం ఏదో, మోక్షం ఏదో, ప్రవృత్తి ఏదో, నివృత్తి ఏదో అనేటువంటి విధానముగా ఎంత శుద్ధముగా స్పష్టముగా మన ముందు ఆయన గారు ఇప్పి చెప్పేశాడు అన్ని విషయాలు కూడా. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ విశ్వం పశ్యతి కార్యకారణతయ, విశ్వమంతియు కూడా కార్యకారణాత్మకముగా ఉందనే కోణములో మనం చూస్తున్న అంశం ఏంటంటే, జన్మ పరంపరలు ఈ విశ్వంలో సకల జీవులు కొనసాగుతూ ఉన్న అంశము. జన్మ పరంపరలు, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. అన్నమాచార్యుల వారు రావటం పోవటం ఇదొక అనంత ప్రక్రియ ఒకటి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి జన్మ సిద్ధాంతం, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. బహూని మే వ్యతీతాని జన్మాని తపచార్జున, తాని అహం వేద సర్వాన్ నత్వం వేత్త పరంతప. బహూని జన్మాని తవ నీకు, మే నాకు, వ్యతీతాని గడుస్తూ ఉన్నాయా పరమాత్మ అన్నమాట. బహూని జన్మాని వ్యతీతాని తవ మే, మే నాకు, తవ నీకు, బహూని జన్మాని వ్యతీతాని గడుస్తూ ఉన్నాయి అనేటువంటి మాట విశ్వంభరుడు మాట, విజ్ఞుల మాట, పెద్దల మాట. దాంట్లో అబద్ధం అనేటువంటి యొక్క విషయముగా మనస్సుకు రాకుండగా దాన్ని నమ్మాలి, 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 నమ్మాలి అంతే. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. కనుక ఈ వాక్యముల పట్ల సంశయం కలిగి ఉన్నావు అంటే వినశ్యతి, ఆ మార్గంలో పయనించడం అవుతుందని చెప్పని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, విశ్వం పశ్యతి కార్యకారణతయా. విశ్వం పశ్యతి, త్వం పశ్యసి, త్వం పశ్యసి, సహ పశ్యతి, అహం పశ్యామి. నేను చూస్తూ ఉన్నాను, నీవు చూస్తున్నావు, వాడు చూస్తూ ఉన్నాడు. వాడు అనే మాట శాస్త్రకారులు, మహాత్ములు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు వాళ్ళు పశ్యతి, వాళ్ళు చూశారు. మనం చూసే విధానం, మనకున్న భావన ఎంతవరకు ఉంటుంది, మన చూపు ఎంతవరకు చెప్పుకున్నాం కదా. మన చూపులలో ఆ యొక్క లోగుట్టులో పయనించే అవకాశాలు లేవు, పై చూపులే. ఆ చూపుల మధ్యలో మనం పెట్టుకున్నాం మరి మహాత్ముల చూపు చెప్పుకోవచ్చు. ఇందా చెప్పాం కదా శ్లోకం, విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిగస్తని సునిచైవ శపాకేశ పండితా సమదర్శన అనే మాట స్వామి చెప్పారు కదా. బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారి యొక్క చూపు ఎలా ఉందని చెప్పనంటే, మరి ఉపాధులు వేరువేరుగా ఉన్నా కానీ ఉపహిత చేతనమై ఉన్నటువంటి సమదర్శన, బ్రహ్మమును చూసే విధానముగా అనేటువంటి యొక్క మాట. కేవలం వాళ్ళ చూపులలో బ్రహ్మము, బ్రహ్మభావన వాళ్ళ చూపు ఆ ప్రకారంగా ఉన్నది. కానీ మనకి చూపు ఉన్నది, కానీ మన చూపులకు మధ్యలో గుణాలు అనేటువంటివి ప్రవేశింపబడి ఉన్నాయి. మన చూపు శుద్ధముగా లేదు, మన చూపు సాక్షిత్వ విధానముగా ఆ చూపు లేదు. ఏ దోషము లేకుండా ఉండే విధానముగా మన చూపులు ప్రసరించటం లేదు.
మన చూపులకు మధ్యలో చూసేదానికి చూసేవాడికి మధ్యలో పెట్టిన విధానం ఏంటంటే అద్దాలు. కామంతో చూస్తాం, క్రోధంతో చూస్తాం, ద్వేషంతో చూస్తాం, అసూయతో చూస్తాం, కక్షతో చూస్తాం, వైరముతో చూస్తాం. ఇట్లాగా చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చూపులో ఏవో ఒకటి చేరి ఉన్నాయి. కేవలం ఆ చూపు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రసరిస్తూ ఉన్నదో సాక్షిత్వ మాత్రముగా ఇలాంటి ఈ గుణములు లేకుండగా ఆ చూపు ప్రసరిస్తున్న విధానం ఎవరిలో ఉన్నది? అసలు ఎంతమందిలో ఉన్నది? ఎవరిలో ఉన్నది ఆ చూపు? కేవలం ఆత్మదర్శన అన్నాడు పరమాత్మ, సమదర్శన అన్నాడుగా. ఆడ బ్రాహ్మణుడు, గోవు, శునకం ఎన్ని చెప్పుకొచ్చాడు. సాత్విక సంబంధమై ఉన్న జీవులు ఏవి? బ్రాహ్మణుడు, గోవు. రజోగుణ సంబంధమై ఉన్న జీవి అది ఏనుగ, రజగుణ సంబంధం. తమోగుణ సంబంధమై ఉన్న జీవి శునకం, చండాలుడు. ఇట్లా త్రిగుణాత్మకములుగా ఈ యొక్క విశ్వములో ఆకారములు కలిగి ఉన్నా కానీ ఆ త్రిగుణములను తోసివేసి త్రిగుణాతీతత్వమై ఉన్నటువంటి విధాన చూపు అన్నమాట. ఎందుకంటే త్రిగుణములకు అతీతుడై ఉన్నాడు కాబట్టి ఈ త్రిగుణములకు లోబడకుండా ఉన్నటువంటి, త్రిగుణాలకు అతీతముగా ఉన్నటువంటి సమదర్శన. సమ అంటే బ్రహ్మము. కనుక అక్కడ మరి చూసినట్టు సాత్విక సంబంధమై ఉన్న జీవులుగా ఉన్న, రజోగుణాత్మక జీవులుగా ఉన్న, తమోగుణాత్మకముగా జీవులుగా ఉన్నా కానీ వాటి ఆకారముల మీదకు చూపులు పోకుండా కేవలం సమ దర్శన, అన్నింటి యందు కూడా సమ దర్శన, బ్రహ్మము దర్శించుట అనేది తనలో దర్శించాడు కాబట్టే అన్ని ఉపాధులలో కూడా తననే దర్శిస్తూ ఉన్నాడు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్య ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి అన్నట్లుగా చాలా గొప్ప శ్లోకం ఇది, మంత్రం. సర్వభూతస్థం ఆత్మానం తనను, సర్వభూతస్థం సమస్త భూతములలో ఉన్నటువంటి విధానముగా, సర్వభూతాని చ ఆత్మని తనయందు సర్వభూతాని సమస్త భూతములు ఉన్నాయి, నేనే సర్వాధిష్టానము అనేటువంటి విధానం ఏంటంటే అలాంటి యొక్క భావం రావటం విధానం ఏంటని చెప్పనంటే సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. సంపశ్యన్ ఆత్మయాజీ వాళ్ళు సోహంభావ ధ్యానములో, మహాకారణములో, హంస యొక్క ఆశ్రయములో ఉండి వారు ఆత్మయాజీ, ఆత్మపూజారులు, ఆత్మయాజీ అన్నాడు అక్కడ. ఆత్మపూజారులు లోకములో చాలామంది ఉన్నారు పూజారులుగా. వీళ్ళందరూ కూడా విష్ణువుని ఆరాధన చేసేవారు, శివుని ఆరాధన చేసేవారు, అమ్మవారిని ఆరాధించేవారు, అయ్యప్ప స్వామిని ఆరాధించేవారు, ఆంజనేయ స్వామిని ఆరాధించేటువంటి వారు. వీళ్ళందరూ కూడా దేవతాయాజీ. వాళ్ళు దేవతాయాజీ, ఆ దేవతలను ఆరాధించేవారు. యజ్ఞముల ద్వారా కూడా దేవతలను ఆరాధించడమే. యజ్ఞముల ద్వారా ఆయా యజ్ఞములన్నీ కూడా దేవతారాధనలే. కానీ ఇక్కడ సోహంభావ ధ్యానముగా, హంస యొక్క సూత్రముగా ఉన్న అంశం ఏంటంటే ఆత్మయాజీ అన్నాడు. వీడు ఆత్మ పూజ చేసేటువంటి వాడు. వీరు స్వరాజ్యం అధిగచ్చతి, ఆత్మరాజ్యాన్ని పొందుతున్నారు కాబట్టి గుణాతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొంది ఉండట కారణముగా వారి చూపులు కూడా కేవలం శుద్ధ చేతనముగా వాళ్ళ చూపులు ఉన్న విధానం కాబట్టి ఆ మాట పరమాత్మ అంటూ సమదర్శన పండితాః, సమదర్శన పండితాః అనే మాట చాలా ఎంతో వైశిష్యముగా, ఎంతో సర్వోన్నతముగా పరమాత్మ పదాన్ని అక్కడ ఆయన తీసుకొచ్చాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుహు పండితం బుధాః అనే విధానముగా పండితుని యొక్క విధానమే స్వామివారి యొక్క బోధలో చాలా గొప్ప అంశము. ఆ ప్రకారముగా సమస్త కర్మలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసి బ్రహ్మభావన పొంది ఉన్నటువంటి అతడు పండితాః సమదర్శన అనే మాట.
కాబట్టి వారి చూపు కేవలం శుద్ధముగా ఉన్నది, స్వచ్ఛముగా ఉన్నది. ఆ ప్రకారముగా ఎవరైతే సోహంభావ ధ్యానములో, ఈశ్వరారాధనలో ఉండి, నివృత్తి మార్గములో ఉండి శుద్ధ సాత్వికతను పొందింపజేసుకుని ఉంటారో, ఆ శుద్ధ సాత్వికతను పొందింపజేసుకున్నటువంటి వాళ్ళ చూపులలో కూడా దైవీ గుణాలుంటాయి. అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ, ఏవచ, నిర్మమ, నిరహంకార, ఇవన్నీ కూడా దైవీ గుణాలే. కాబట్టి అద్వేష్ట, సర్వభూతానాం, మైత్ర, కరుణ, ఏవచ, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, మరి ఆ నివృత్తి మార్గముగా హంస యొక్క ఆశ్రయములో విద్యను ఆశ్రయించి ఉన్నటువంటి వారికి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి, విద్యా సంబంధమై ఉన్నటువంటి ఆ దైవీ గుణములు వారి యందు చక్కగా ప్రసరింపబడతాయి. ఆ దైవీ గుణములతో వాళ్ళు దర్శించే విధానం ఉంటుంది. రెండవ వర్గం వారు కేవలం అవిద్యా సంబంధమై ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, మలిన సాత్వికముతో చేరి ఉన్నటువంటి వారు కాబట్టి, వాళ్ళ చూపులలో ఆసురీ సంబంధమై ఉన్నటువంటివి చూపులుంటాయి. కాబట్టి వారు కామంతో చూస్తారు, ద్వేషంతో చూస్తారు, అసూయతో చూస్తారు, కక్షతో చూస్తారు, విద్వేషముతో చూస్తారు, విరోధముతో చూస్తారు. ఇవన్నీ ఏమిటని చెప్పనంటే, ఒకటి ఆ మలిన సాత్వికమై ఉన్న అవిద్యా సంబంధము, శుద్ధ సాత్వికమై ఉన్న దైవీ సంబంధము అని ఈ రెండు తరగలుగా లోకములో ఉన్నటువంటి విధానము. కాబట్టి వారు చేసేటువంటి కర్మలు కూడా ఆ గుణాలను అనుసరించి ఉంటాయి. కాబట్టి ఆ గుణాలను అనుసరించి ఉన్నటువంటి కర్మలు అనేటువంటివి అనేక జన్మలకు కారణం గనుక, ఈ జన్మ పరంపరలు అన్నీ కూడా కార్యములు, దానికి మూలమై ఉన్నటువంటి ఆ గుణములు, గుణ సంబంధమై ఉన్నటువంటి కర్మ సముదాయము అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మహాత్ములు చూసిన విధానం కనుక విశ్వం పశ్యతి, ఆ విశ్వములో ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు కార్యములు, ఈ దేహ పరంపరలు, కారణము అనేదేమో లోన చేరి ఉన్నటువంటి కర్మ. ఆ కర్మకు కారణం గుణములు, ఆ గుణములకు కారణం మూలా విద్య, అజ్ఞానం. అంతవరకు చూద్దాం. ఇంకేమున్నాయో తర్వాత ఇంకేముంటే అవి కూడా చూద్దాం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి